బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నియంతృత్వ పాలనతో గత 10 ఏళ్లు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. కేటీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీలో నీటి అంశం మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. గతంలో రాయలసీమను రతనాల సీమను చేస్తామని చెప్పి కృష్ణా నీళ్లను దోచిపెట్టింది మీరు కాదా అంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నీళ్ల మీద చర్చించడానికి కేసీఆర్ స్పీకర్ కు లెటర్ రాయాలని కోరారు. ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం నీళ్లు రావాలని. ఇలా మా నీళ్లు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం, మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జలాలు నికర జలాలనే మాకు 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది. పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మేము ఇచ్చిన తర్వాత మీరు ఎన్న తీసుకోండి, మీ నీళ్ళకి మాకేం ఉపయోగం. ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్లలో అన్యాయం చేసింది, 10 ఏళ్లలో తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వాటి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతారు. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలిసి ఉంటే. ప్రెస్ క్లబ్లో చేస్తే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం మోసం చేసింది, రాయలసీమకై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసికాలు లేవా ఏమనేది అన్నీ తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. అరే ప్రతిపక్ష నాయకుడు మందే చెప్పినాం, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే శాసనసభ ఇమీడియట్గా స్పీకర్ గారు మేము కూడా కొడతాం అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మాట్లాడకపోతే దానికి కూడా